ఈరోజు నేను మీకు చెప్పబోయే రహస్యం మనందరం ఎంతో పవిత్రంగా కొల్చే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ రహస్యం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎప్పుడూ పచ్చకర్పూరంతో కప్పి ఉంటుందని మనకు తెలుసు. కానీ ఆ విగ్రహం వెనుక ఒక వింతైన పరిమళం దాగి ఉందన్న విషయం మీకు తెలుసా? అవును, అదే పూనుగు పిల్లి తైలం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది కొన్ని శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. అసలు ఒక జంతువు నుండి తీసిన తైలాన్ని దేవుడికి ఎందుకు పూస్తారు? శాస్త్రీయంగా చూస్తే శ్రీవారి విగ్రహం ఒక ప్రత్యేకమైన శిలతో చేయబడింది. పచ్చకర్పూరం అనేది చాలా ఘాటైనది. ఇది రాతిని త్వరగా క్షీణింపచేసే స్వభావం కలిగి ఉంది. కానీ ఈ పూనుగు పిల్లి నుంచి తీసిన జిగురు లాంటి పదార్థం విగ్రహానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది విగ్రహం పాడవకుండా చిరకాలం పదిలంగా ఉండేలా కాపాడుతుంది. ఆధ్యాత్మికంగా ఈ సుగంధ ద్రవ్యం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అందుకే తిరుమల కొండపై ఈ పూనుగు పిల్లులు పెంచడానికి ప్రత్యేకమైన వసతులు కూడా ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.